సార్ ఈ సోషల్ మీడియాలో కొంతమంది ఈ ఫేక్ ఐడీలు పెట్టేసి మోనికా సుంకర, యుఎన్ఎఫ్, తర్వాత దళిత అబ్బాయి, తర్వాత విజయ్ కట్టర్ అని వీళ్ళు ఏం చేశారంటే నేను నా ఫోటో పెట్టి నేనేదో హిందూ సోదరులకు అసభ్యకరంగా అంటే మా సమాధుల దర్గాల దగ్గర మీరు రాబాకండి, మా హలీం తినబాకండి పెట్టేశారు. పెట్టిన దాని వల్ల ఏమైందంటే ఆ కామెంట్లలో పోయేసి నాకు నోటికి వచ్చినట్టు తిరుగుతున్నారు. నేను రెస్పాండ్ కావడం లేదు, వేరే వాళ్ళు మాకు ఫాలో చేసేవాళ్ళు వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. ఏదైతే మనం కోరుకున్నాం మా జీవితం అంతా కమ్యూనల్ హార్మోని కోసమే పాటుపడడం తమకు తెలుసు. దాన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు సార్. వీళ్ళ మీద చర్య తీసుకొని నాకు న్యాయం చేయాలా. ఈ ఫేక్ ఐడీలతో ఏ ధర్మానికి చెందిన వ్యక్తి అయినా కానీ ఇతర ధర్మాలను కించపరిస్తే దాని అయితే నేను సహించను, తమకు మొత్తం తెలుసది. వీళ్ళ మీద విచారించి నాకు న్యాయం చేయాలి సార్. సర్వమత సమానత్వాన్ని కాపాడాలా 100% కేసు కట్టి సార్ నిమిత్త చర్య తీసుకుంటాను. మీరు కూడా వాటి రెస్పాండ్ అవ్వదు. మనం రెస్పాండ్ అయిపోతే వేరుకి వెళ్ళిపోతాం. ఫేక్ ఐడియాలకు నేను రెస్పాండ్ కాను సార్. రెండవది అసలు నేనైతే తమకు తెలుసు కదా ఎంత సర్వీస్ చేసుకుంటాం మేము, ఎంతమంది హిందువులకు ముస్లింలకు మనం ఎన్ని సందర్భాల్లో ఇచ్చేసుకుంటాం సార్. అది బాగలేదు సార్. ఒకసారి సార్ నమస్తే సార్.